మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. అందాల చందమామ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత 2 ఏళ్లుగా సమంత ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి తెలిసిందే. ఓవైపు ప్రేమ పెళ్లి విఫలం కావడంతో మానసిక సంఘర్షణ, మరోవైపు మయోసైటిస్ సమస్యతో ఎంతో ఇబ్బంది పడింది. సినిమా చిత్రీకరణకు బ్రేక్ తీసుకొని ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంది. ఆ తర్వాత కాస్త కోలుకోగానే ఖుషి, సిటడెల్ చిత్రాలను పూర్తి చేసింది. ఖుషి సినిమా షూటింగ్ సమయంలోనే మరోసారి మయోసైటిస్ సమస్య వేధించడంతో ఈ మూవీ విడుదలకు ముందే చికిత్స కోసం విదేశాలకు వెళ్ళిపోయింది. కొన్ని నెలల పాటు అక్కడే విశ్రాంతి తీసుకున్న శామ్ తర్వాత ఇండియాకి తిరిగి వచ్చింది. ఆ తర్వాత కూడా అనేక చికిత్సలు తీసుకొని ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటుంది. అయితే సమంత జీవితంలో ఎన్నో కష్టాలు చుట్టుముట్టాయని, పెళ్లి విఫలమవడం, ఆరోగ్య సమస్యలు, సినిమాలు ఫ్లాప్ కావడం తనను ఎంతో ఇబ్బందికి గురిచేశాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మీరు జీవితంలో మంచి చెడుల గురించి చాలా ఓపెన్గా ఉంటారు, మీ ఆలోచనలు ఏమైనా పంచుకుంటారా అని అడగ్గా సమంత మాట్లాడుతూ, నేను ఒక నటిగా గుర్తింపు తెచ్చుకున్నాను, కానీ అదే సమయంలో నా వైవాహిక జీవితం ముగిసిపోయింది, ఆరోగ్యం దెబ్బతింది, అది నా పని మీద ప్రభావితం చూపించింది, దీంతో సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ 3 నా జీవితంలో ఇబ్బందికర పరిస్థితులు. గత 2 సంవత్సరాలుగా నేను భరించిన దానికంటే చాలా తక్కువగా ప్రజలు దిగజారుతున్నారు. ఎన్నో కష్టాలు ఒక్కసారిగా నన్ను చుట్టుముట్టాయి. ఓవైపు ఆరోగ్య సమస్యలు, మానసిక సంఘర్షణకు గురవుతున్న సమయంలోనే నటీనటుల గురించి ట్రోలింగ్స్, నెగిటివ్ వార్తలు వచ్చాయి. ఆ సమయంలో నేను ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారి గురించి లేదా ట్రోలింగ్ లేదా ఆందోళనకు గురైన వారి గురించి చదివాను. వారి కథలు చదవడం నాకు సహాయపడింది. వాళ్ళు ఎదుర్కొన్నారు, నేను ఎదుర్కోగలను అని అనుకున్నాను. అదే నాకు బలాన్ని ఇచ్చింది. ఈ దేశంలో అభిమాన హీరోయిన్గా ఉండటం నాకు అద్భుతమైన బహుమతి. ఆ గుర్తింపు పట్ల నాకు ఒక బాధ్యత. అందుకే నిజాయితీగా, వాస్తవికంగా ఉండండి. మీ కథను చెప్పండి. ఎవరైనా ఎన్ని సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు, ఎన్ని అవార్డులు గెలుచుకున్నారు, ఎంత అందంగా రెడీ అవుతున్నారు అని కాకుండా వారి బాధలు, కష్టాలు తెలుసుకోండి. నా సమస్యల గురించి ప్రజలకు తెలుసు కాబట్టి నేను అవి పట్టించుకోను. నిజానికి ఆ కష్టాలే నాకు బలం. నా శక్తి మేరకు నేను పోరాడుతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి పోరాడే శక్తి ఉంటుందని నేను ఆశిస్తున్నాను అని సమంత ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక సమంత అనుకోని విధంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అగ్ర కథానాయికగా రాణించి ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఎన్నో సవాళ్ళని ఎదుర్కొంటుంది. ఇటీవల తన లైఫ్ ఎలా సాగిందో అనే దాని గురించి ఒక పోస్ట్ పెట్టింది. 16 ఏళ్లకు మోడలింగ్లోకి అడుగుపెట్టిన టైంలో దిగిన ఫోటోని మొదటగా షేర్ చేసిన శామ్ అనంతరం తనకెంతో ఇష్టమైన పెంపుడు శునకాలు, మయోసైటిస్ ట్రీట్మెంట్, సిటడెల్ కోసం గుర్రపు స్వారీలో శిక్షణ వర్కౌట్లు, ఇలా పలు చిత్రాలను నెట్టింట్లో పంచుకుంది. నేను వీటిని చూశాను అని పేర్కొంది. తాను పెంచే చెట్ల నీడలో ఎప్పటికీ కూర్చోలేదని తెలిసిన ఒక వ్యక్తి మొక్కలు నాటుతుంటాడు. అలా అతడు జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన ఓ సందేశాన్ని సైతం ఆమె నిర్జనతో పంచుకుంది. ఇక ఆమె జీవితం సాఫీగా సాగిపోతుంది అనుకున్న సమయంలో కోలుకొని ఎదురుదెబ్బ తగిలింది. సమంత ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమంత రూత్ ప్రభు తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని సమంతనే తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. మనం మళ్ళీ కలిసే వరకు నానా అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అయితే ఆయన హార్ట్ అటాక్తో మరణించాలని చాలామంది భావించారు. సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఆమెకు సానుభూతి తెలియజేశారు. ధైర్యంగా ఉండాలని ఆమె తండ్రికి సంతాపం ప్రకటించారు. సమంత రూత్ ప్రభు చెన్నైలోని జోసెఫ్ ప్రభు నీనెట్ ప్రభులకు జన్మించింది. ఆమె తండ్రి తెలుగు ఆంగ్లో ఇండియన్. సమంత కష్టకాలంలో ఉన్నప్పుడు తన తండ్రి ముఖ్య పాత్ర పోషించారు, అండగా నిలిచారు. ఈ విషయాన్ని సమంత చాలాసార్లు చెప్పుకొచ్చింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సమంత మాత్రం ఫ్యామిలీకి చాలా ప్రాధాన్యత ఇచ్చేది. జోసెఫ్ ప్రభు మరణవార్తతో అభిమానులు, శ్రేయోభిలాషులను విషాదంలో ముంచెత్తింది. ఈ కష్టకాలంలో కొందరు సమంతకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అయితే ఇప్పుడు ఆమె ఎంతో వేదన అనుభవిస్తుంది. ఆమె పెట్టిన పోస్టు ఎమోజీ చూస్తేనే అది అర్థమవుతుంది. ఈ పోస్ట్ పెట్టిన వెంటనే అభిమానులు, నెటిజన్లు వెంటనే స్పందించి ఆమెకు తన సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్తున్నారు. కానీ సెలబ్రిటీలు మాత్రం ఈ విషయం పట్ల ఎవరూ స్పందించకపోవడం అన్నది ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సమంత ఇంటికి నాగచైతన్య వెళ్ళి పరామర్శిస్తాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కానీ అలా జరగలేదు. కనీసం అక్కినేని ఫ్యామిలీ నుంచి ఒక్క పోస్ట్ కూడా సోషల్ మీడియాలో కనిపించింది లేదు. పోనీ నాగచైతన్య ప్రస్తుతం
పెళ్లి వేడుకలతో బిజీగా ఉన్నారు. అక్కడికి వెళ్ళకూడదు అనుకుంటే కనీసం సోషల్ మీడియాలో అయినా ఒక పోస్ట్ అయినా చేయవచ్చు కదా, అలా చేయలేదు. ఇక చైతన్య సంగతి పక్కన పెడితే సమంతతో సినిమాలు చేసిన హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వారు ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక పోస్ట్ పెట్టలేదు. అంతేకాదు తోటి హీరోయిన్లు కూడా సమంతకు సానుభూతి తెలుపుతూ మెసేజ్ పెట్టలేదు. తన ఫ్రెండ్స్ అని చెప్పుకునే చిన్మయి, నందిని రెడ్డి వంటి వారు కూడా ఎలాంటి పోస్టు పెట్టలేదు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. సమంతను ఇండస్ట్రీ నుంచి వెలేశారా, అందుకే ఆమెకు సానుభూతిని తెలియజేయలేకపోతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్న వారి ఇంట్లో విషాదం నెలకొంటే స్పందించడం, సానుభూతి తెలియచేయడం కనీసం ధర్మం కాదా అని అడుగుతున్నారు. మరి ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు? ఆరోగ్యం బాగోలేక మరోవైపు మాజీ భర్త పెళ్లి జరుగుతూ బోలెడు దుఃఖంలో ఉన్న సమంతకు ఇలా తండ్రి చనిపోవడం అన్నది నిజంగా చాలా బాధాకరం అని చెప్పాలి. ఇలాంటి సమయంలో సెలబ్రిటీలు ఎవరు స్పందించకపోవడం ఇంకా బాధాకరం అని చెప్పాలి. అయితే ఇలాంటి సందర్భాలలో అభిమానులు సమంతకు అండగా నిలుస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి కేవలం 3 హీరోలు మాత్రమే స్పందించారు. సుధీర్ బాబు, నితిన్, తేజ సజ్జా సమంతకు సానుభూతి తెలియజేస్తూ పోస్టులు పెట్టారు. ధైర్యంగా ఉండాలని తమ సోషల్ మీడియా పోస్టులో కోరారు.